Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. కిచెన్ క్యాబినెట్స్ దగ్గర లైట్స్ ఉన్నాయి కదా, అవి రీఛార్జ్ చేస్తున్నాను. ఇవి చాలా కన్వీనియంట్గా అనిపిస్తాయి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సీజనల్ చేంజెస్ వలన నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. 2 days అయితే ఫుల్గా డౌన్ ఉన్నాను. ఇప్పుడు తగ్గిపోయిందండి, బట్ కోల్డ్ ఉందన్నమాట. లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలంటే ఇంకా ఫీవర్ తర్వాత కొంచెం లేవటం అదంతా కూడా కష్టంగా ఉంటుంది కదా. 1-2 days అయితే ఖచ్చితంగా పడుతుంది సెట్ అవ్వడానికి. రీసెంట్గా సిద్ధు ఏం చేస్తున్నాడంటే, ఏదో ఒకటి పెట్టు లంచ్కి, నేను మాత్రం స్కూల్ లంచ్ తినను అని అంటున్నాడు. సో తనకి ఊతప్పం వేయటము, దోశ, లేదంటే రీసెంట్ ఫేవరెట్ పెసరట్టు అనమాట. పెసరట్టు కూడా ఒకసారి బాక్స్లో ట్రై చేస్తాను అన్నాడు. అల్లం చట్నీతో చాలా బాగుందంట. సో ఓన్లీ ఆ కార్బ్సే కాకుండా వెజిటబుల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కీరా, క్యారెట్ కట్ చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో ఏదో ఒకటి బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. వీళ్ళ స్కూల్లో నాన్ వెజ్ అలౌ చేయరు. ఒకవేళ చేసినా నేను ఇచ్చేదాన్ని కాదు. నాకు ఎందుకో నాన్ వెజ్ స్కూల్కి ప్యాక్ చేయడం ఇష్టం ఉండదు. నాకు అలా అలవాటు అయిందనమాట చిన్నప్పటి నుండి. సో నేను అదే సిద్ధుకు కూడా ఫాలో అవుదాం అనుకున్నాను. ఎగ్ను ఇంకా చికెన్ అలాంటివి పెట్టలేను కాబట్టి పన్నీర్ పెట్టచ్చు, గుగ్గిళ్ళని లేదా సోయా అవి పెట్టచ్చు, బట్ కుక్ చేయాలి కదా. సో పెసరట్టు మంచి ఆప్షన్ అనిపించింది. పెసరట్టు తను ఇష్టంగా కూడా తింటున్నాడు. సో కార్బ్స్ అండ్ ప్రోటీన్ దాంతో కవర్ అవుతుంది. వెజిటబుల్స్కి ఏమో మనం చక్కగా ఇట్లాగా ఏవోటి కీరా, క్యారెట్ ఇచ్చేయచ్చు. లంచ్ బాక్స్ సార్టెడ్. అలా సింపుల్ ఐడియాస్తో కూడా అప్పుడప్పుడు మనం ప్యాక్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఏమో నేను ఆ రోజు ఎగ్ పెట్టాను, ఎందుకంటే లంచ్ బాక్స్లోకి చపాతీ ప్యాక్ చేసాము. బాయిల్డ్ ఎగ్, మిల్క్ ఇస్తే చక్కగా ఆ రోజు కావాల్సిన ప్రోటీన్ అయితే వస్తుంది కదా. ఫుల్ డే ఎంత క్వాంటిటీ అనేది అవన్నీ నేను కౌంట్ చేయనండి. ఓ పూటలో ఒకసారి తిన్నారా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. మనం కూడా చిన్నప్పుడు అంతే తినేవాళ్ళం కదా. ఇప్పటి రోజుల్లో అయితే అలా కాదు, ప్రతి మీల్కి ప్రోటీన్ ఉండాలి, ప్రతి మీల్కి కార్బ్స్ తక్కువ ఉండాలి, ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. మనం చిన్నప్పుడు ఒక ఫ్రై కర్రీ అండ్ రసంతో తిన్న రోజులు కూడా ఉన్నాయి కదా, మనం బాగానే ఉన్నాము. సో అందుకని చెప్పి మార్నింగ్ మనం చిన్నప్పుడు పాలు తాగేవాళ్ళం, అట్లాగే నేను సిద్ధుకి సేమ్ అట్లాగే చేస్తున్నాను. మార్నింగ్ పాలు ఇచ్చేసి చక్కగా ఎగ్ కూడా పెట్టా ప్రోటీన్కి. ఆఫ్టర్నూన్ ఏమో చపాతీ అండ్ వెజిటబుల్స్ ప్యాక్ చేశాను. నాకేమో కోల్డ్ ఉందని చెప్పి జింజర్ టీ తాగుదాం పొద్దున్నే, బాగుంటుంది రిఫ్రెషింగ్గా అని ఫస్ట్ జింజర్ని వాటర్లో బాయిల్ చేసి ఆ తర్వాత టీ ప్రిపేర్ చేస్తున్నాను. జింజర్ టీ చేసుకున్న ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా పెట్టేస్తా, సో దట్ నేను డేలో 1 or 2 times హాఫ్ కప్ అట్లాగా సిప్ చేయొచ్చు. అండ్ ఇంట్లో అందరికి ఇష్టమే కాబట్టి ఎవరికి ఏ టైంలో కావాలంటే అది తాగుతారు. తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను లంచ్ ప్యాక్ చేసేస్తున్నాను. ఇది సిద్ధు లంచ్ బాక్స్. చాలా సింపుల్గా చేసేయచ్చు. అమ్మ చపాతీ చేసింది, నేనేమో మిగతా ఇంకా అరేంజ్ చేస్తున్నాను. టీ కూడా స్లో ఫ్లేమ్లో బాయిల్ అవుతూ ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉంటుందో పొద్దున్నే అలా జింజర్ టీ సిప్ చేస్తూ ఉంటే. పైగా మాకేమో అంత ఎండలు లేవు, చల్లగా ఉంటుంది. ఇయర్ నిజంగా బతికిపోయామండి. అసలు సమ్మర్ తెలియలేదన్నమాట, అట్లా వెళ్ళిపోయింది. వేడివేడి టీ సిప్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎనర్జీ వస్తే వంట చేద్దామని చెప్పి సొరకాయ కూర స్టార్ట్ చేసా. కానీ మర్చిపోయాను, జలుబు చేస్తుంది కదా సొరకాయ అని. పెసరపప్పు వేసి వండేసా అనమాట. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఈవినింగ్కి మళ్ళీ లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నాను అనవసరంగా తిన్నాను కదా అని. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ వీడియో రాదండి అని చెప్పి పోస్ట్ చేశాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో. నెక్స్ట్ డే పోస్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ ఇంకా సిక్ అయ్యేసరికి అసలు ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు అనమాట నోట్లోంచి. అంత వీక్ అయిపోయాను సడన్గా. ఈవెన్ లలిత సహస్రనామం చదువుకోవటం కూడా పైకి చదవలేకపోయాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే బాగానే ఉంది. నిన్న కొంచెం ఈవినింగ్ సెట్ అయిన తర్వాత సిద్ధుకి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను.
యూజువల్‌గా ఇదొచ్చేసరికి లంచ్ బాక్స్‌లో పెడుతూ ఉంటా. లేదంటే ఎప్పుడన్నా పన్నీర్ ఫ్రై చేసి పెట్టాలనిపిస్తే అలా లంచ్‌కి చేసేస్తా. ఈజీగా అయిపోతుందని చెప్పి ఇట్లా పన్నీర్ 65 స్టైల్‌లో చేద్దాం అనుకున్నాను. కానీ అది పిండంతా కూడా కలుపుకొని డీప్ ఫ్రై చేసి అన్నీ చేయాలి కదా! సో, షాలో ఫ్రై చేసేస్తున్నా. ఇలా పన్నీర్‌ని ఫ్రై చేసుకున్నప్పుడు చపాతీస్‌లో పెట్టుకొని రోల్ లాగా కూడా తినొచ్చు. అంటే కొంచెం మెయోనీస్, కెచప్, వెజిటబుల్స్, పన్నీర్ ఇవన్నీ స్టఫ్ పెట్టేసి రోల్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. ఈ పన్నీర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. హంగ్ కర్డ్ ఉంటుంది కదా, అంటే కొంచెం గట్టిగా వాటర్ లేని పెరుగు, అందులో మనకు కావాల్సిన స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా వేసుకొని ఒకసారి ఒక పన్నీర్కి కోట్ చేసేసి షాలో ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్గా చేయొచ్చు. ఈ గ్రీన్ టీ బ్యాగ్స్లో కూడా నానో ప్లాస్టిక్స్ అంటే మైక్రో ప్లాస్టిక్స్ లాంటివి ఏవో ఉంటాయి అని చెప్తారు కదా. ఆ టర్మ్ నాకు ప్రాపర్గా గుర్తులేదు. మంచిది కాదు తాగటము దీంతో అనేసి నేను ఏం చేశాను, టీ బ్యాగ్ కట్ చేసి హాట్ వాటర్లో వేసేసి ఒకసారి మూత పెట్టేసా. సో దట్ గ్రీన్ టీ చక్కగా హాట్ వాటర్లో స్టీప్ అవుతుంది, తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. కానీ ఫిల్టర్ చేసేటప్పుడు ఏమైంది, అదంతా కూడా కొంచెం పొడి పొడిగా అంటుతూ ఉంది. బట్ ఫైన్, కిందకు వచ్చేస్తుందండి, మామూలుగా టీ తాగేయచ్చు మనము. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి 7th డే పూజ చేసుకుంటున్నాను. నిత్య దీపారాధన చేసుకొని పండు నైవేద్యంగా పెట్టి ఒకసారి లలితా సహస్రనామం చదువుకుంటా. డిన్నర్లోకి దోశలు చేద్దామని పల్లీ చట్నీ కూడా చేస్తున్నా. ఈ స్టైల్లో మీరు ఎంతమంది చేస్తారు? పల్లీలు ఫాస్ట్గా రోస్ట్ అవ్వాలి అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిరపకాయలు, పల్లీలు అండ్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి ఆ తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు డ్రై రోస్టెడ్ పల్లీలకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేసిన పల్లీలకి డెఫినెట్గా మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయి అండ్ కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి నెక్స్ట్ తాలింపు వేసుకోవటమే అండి. వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, సో 7th డే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు వరకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏదన్నా కొత్తగా మొదలు పెడుతున్నాము అని అంటే దాని గురించి ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మనం అనుకున్నది జరుగుతుంది, ఇది చేస్తాము అని చెప్పి అనుకుంటాం. అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న భయం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది వారాహి దేవత పూజలు చేస్తే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి అని కూడా చెప్తా ఉన్నారు కదా. సో అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. ఇవాళకి 7 days అయ్యాయి కదా. సో ఫార్ నేనైతే నిజంగా చెప్తున్నా అండి, ఎవ్రీ సింగిల్ డే నాకు ఒక టెస్ట్ లాగా జరుగుతూ ఉంది. అంటే నేను అనుకున్నది ఏది జరగదు, లేకపోతే కనుక నేను అనుకోనివి నాకు నచ్చినవి జరుగుతూ ఉంటాయి. సో అది కోఇన్సిడెన్సా చెప్పలేము, లేకపోతే అమ్మవారు పెట్టే పరీక్షలా మనకి అర్థం కాదు. సో అది అట్లా ఒక సీక్వెన్స్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట మనకి జరిగే సినారియోస్ అన్నీ కూడా. ఎలా ఉంటాయంటే మనం అనుకున్నది జరగదు, మనం అసలు అనుకోనిది లేకపోతే వద్దు అని అనుకుంటున్నది అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో అదైతే నేను గమనించాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనేది నేను తర్వాత షేర్ చేస్తాను మీకు. అండ్ నేనైతే ఒక విషయంగా అనుకొని నేను ఇది చేస్తున్నాను అనమాట. అంటే కోరికలు కోరుకొని చేసినా చేయకపోయినా సరే ఎట్లయినా సరే ఆ పూజా ఫలితం అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇప్పుడు కోరుకుంటున్నాం అనుకోండి, ఒకవేళ ఇప్పటికిప్పుడు తీరకపోయినా సరే కొన్ని రోజులకి ఖచ్చితంగా తీరుతుంది. లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒకటి జరగటం స్టార్ట్ అవుతుంది అనమాట, లేకపోతే దానికి సంబంధించి సంథింగ్ జరుగుతుంది. నేను ఇక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అండి. అది నా పర్సనల్ అబ్జర్వేషన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోరిక అనుకున్నాము, అది తీరట్లేదు. మేబీ తీరటానికి ఇంకా టైం ఉండొచ్చు, లేకపోతే చాలా హర్డల్స్ దాటుతూ ఉండాలేమో. అప్పుడెప్పుడు ఒక 3-4 months లేకపోతే 1-2 years తర్వాత జరగాల్సింది ఇప్పుడే అవ్వాలి అని మనం కోరుకున్నాం అనుకోండి, అది తీరటానికి ఏంటి ఫాస్ట్గా పరిగెత్తాలి మనం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పరిగెత్తగలం, ఒక్కొక్కసారి పరిగెత్తలేము, కొన్నిసార్లు అడ్డొస్తూ ఉంటుంది. సో ఈ మధ్యలో మనం ఎంతైతే ఫేస్ చేయాల్సి వస్తుందో అదంతా కూడా మేబీ మనం ఇప్పుడు ఈ వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి ఈ ఫేజ్లోనే ఆవిడ మొత్తం అంతా ఇట్లా క్లబ్ చేసేసి ఒక పెద్ద కష్టాన్ని పెట్టేసేసి ఈ కష్టం ఇక్కడంతా పడాల్సిన కష్టాన్ని ఈ కొంచెం దాంతో
ఫేస్ చేపిచ్చేసి మనతోటి ఇక్కడికిక్కడ తీసేస్తుంది. కాబట్టి వారాహిదేవికి పూజ చేసేటప్పుడు కొన్ని మనం యాడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే అంటే చెడు ఫలితాలు అంటూ ఉంటారు కదా, లైక్ కోపం వచ్చేస్తుందనో సంథింగ్ ఏదో అన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నిజంగా చెప్తా అండి, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేదు. ఈవెన్ నా హెల్త్ కూడా దెబ్బతిన్నది అనమాట. ఏంటి ఇట్లా జరుగుతుంది, అంతా రివర్స్ జరుగుతుంది, మనం అనుకున్నది అసలు జరగట్లేదు. చిన్న చిన్న గొడవలు కూడా అనమాట. గొడవలు అంటే అది ఒక్క విషయం అని కాదనమాట. అది ఏదైనా సరే ఫ్యామిలీకి సంబంధించో బయట వాళ్ళ నుంచి వస్తున్నదో సంథింగ్ అట్లా మనం అయితే ఒక చిన్న నెగిటివిటీ అనేది ఫేస్ చేస్తాం. యాక్చువల్లీ నేను మీ నంబరు డే 1 నుంచి వాళ్ళ వరకు కూడా నేను అది ఏదో ఒక విధంగా చూస్తున్నాను. ఈవెన్ నా హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిందనమాట. అసలు నేను మొన్న 2-3 డేస్ అయితే కూర్చొని పూజ కూడా చేయలేకపోయా. నా గొంతు కూడా రాలేదన్నమాట చదవడానికి. నేనేదో నోట్లు చదువుకున్నా ఒక రోజు అయితే. సో అట్లా జరుగుతూ ఉంది. నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు చాలామంది చూడండి వారాహిదేవికి పూజ చేస్తే వెంటనే తీరిపోతున్నాయి, చక్క కోరికలు తీరుతున్నాయి అని చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు మాకు అసలు కలిసి రావట్లేదు, చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాము, కోపాలు ఎక్కువైపోతున్నాయి, ఇట్లా పిల్లలకి అయింది సంథింగ్ అట్లా చెప్తా ఉన్నారు. ఓకే, వాళ్ళని నేను తప్పట్టట్లేదు, కానీ బట్ మనం ఏదైతే అనుభవించాల్సి వచ్చిందో అదంతా కూడా ఈ ఫేజ్లో, అంటే అమ్మవారిని పూజించే ఫేజ్లో స్టార్టింగ్లోనే ఉన్నాం కదండి. మనం ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి అయితే చేయటం లేదు. ఎందుకంటే చాలా యూట్యూబ్ ద్వారానే వారాహి అమ్మవారు అంటే ఏంటో మనలో మోస్ట్లీ 90% తెలిసింది. అంతకుముందు మనకి తెలుసు కానీ ఇట్లా చెయ్యాలి, ఇవి నవరాత్రులు ఉంటాయి అని నాకు మాత్రము ఇట్లా ఈ యూట్యూబ్ ద్వారానే తెలిసిందనమాట. అయితే ఏముంది, నేను లలిత సహస్రనామం చదువుకుంటున్నా, అమ్మవారికి చేసుకుంటే తప్పేముంది. సో అందుకని ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్. అందుకని నాకు అనిపించిన నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే అదండి. అండ్ నేను మొన్న ఒకటి చెప్పాను కదా మీకు, లలిత చదువుతున్నా లేకపోతే ఏదో ఒకటి స్తోత్రాలు ఇవన్నీ చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పి. సో అది ఎందుకు అని అంటే, అది కూడా నా పర్సనల్ అబ్జర్వేషన్తో నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మార్చ్ నుంచి నేను అసలు సరిగ్గా పూజలే చేయలేదు. ఈవెన్ లలిత సహస్రనామము చదవటం అవన్నీ కూడా చేయలేదు. జస్ట్ వింటున్నాను, అసలు ఫుల్ కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో అలా పూజ చేసుకున్నా వచ్చేస్తున్నాను. బట్ మళ్ళీ ఇప్పుడు నేను చదవటం స్టార్ట్ చేశా కదా, ఈ 3 months ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో నా మైండ్ అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ తోటో లేకపోతే సరౌండింగ్స్ జరిగే దాంతో, నా లైఫ్లో జరిగే దాంతో ఇదంతా ఫిల్ అయిపోయి అసలు అది వెంట్ అవుట్ చేసుకోవడానికి ఆ ఛాన్స్ లేకపోయింది. అంటే మనము ఒక పూజ ద్వారానో ఒక స్తోత్రం ద్వారానో డైలీ వెంట్ అవుట్ చేసేసుకుంటున్నాము, అది మనకు తెలియటం లేదు. అందుకనే మనకి ఇప్పుడు చూడండి, ఒక 10 రోజులు చేయలేదనుకోండి, తర్వాత రోజు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ 10 రోజులు అక్యుములేట్ అయిపోయిన బ్యాడ్ అంతా కూడా, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఒక్కరోజు చేసిన దాంట్లో అట్లీస్ట్ ఒక 10-20% వెళ్ళిపోతుంది అనమాట బయటికి. నేను ఇదంతా కూడా నేను నా ఓన్ అబ్జర్వేషన్, నా ఓన్ థాట్ ప్రాసెస్ తోటి చెప్తున్నానండి. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కానీ దిస్ మేక్ సెన్స్ నేను చెప్పేది అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక 4 రోజులు పూజ చేయకుండా సడన్గా చక్కగా ఒకరోజు గుడికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో పూజ చేసుకున్నా ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే అండి ఇదంతా ఈ 3 months నేను సరిగ్గా అసలు లలిత చదువుకోలేదు, అమ్మవారికి సరిగ్గా పూజ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 7 days నుంచి నేను చేస్తుంటే నా బ్రెయిన్లో అక్యుములేట్ అయినదంతా కూడా ఒకేసారి ఇట్లా బయటకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు ఆ చదివేది లోపలికి వెళ్తుంటే ఇంకేవో థాట్స్ ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. అది కాన్సన్ట్రేషన్ పోయిందని అనుకోకూడదు, ఎందుకంటే వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ నేను బుక్లోకి చూసి ఓకే ఇలా కాదు, ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి అని చెప్పి నా మైండ్ని మళ్ళీ తెచ్చేసుకుంటున్నాను అనమాట. నేను లాస్ట్ వీడియో చెప్పిన దానికి దీనికి మీరు రిలేట్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది నేను చెప్పేది. అదేనండి, ఒకటి పాజిటివిటీని ఇంబైబ్ చేసుకుంటా ఉంటే ఆ నెగిటివిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. నెగిటివిటీ అంటే ఏం లేదండి, మన ఆలోచనలే అనమాట. ఇంకేవైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనల్ని ఇబ్బంది పెట్టేది కానీ మనం చెడుగా ఆలోచిస్తున్నామా అనేదాన్ని ఏదైనా సరే ఇంకా నెగిటివ్ థాట్సే. ఎందుకంటే మనకు అవసరం లేనివన్నీ కూడా బయటికి వెంట్ అవుట్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకని చక్కగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటము, దైవారాధన, ఇదంతా పాజిటివ్గా ఉండి ప్రశాంతంగా ఉంచుకుంటే మైండ్, మనకి ఎట్లాంటి ఫేజ్ నడుస్తున్నా సరే ఇటువైపు అమ్మవారి ఆరాధన లేకపోతే అయ్యవారి ఆరాధన అండ్ ఇంట్లో వాళ్ళతోటి మనం చక్కగా బాగున్నాం అనుకోండి,
ఇటువైపు బాగుంటుంది కాబట్టి ఇవి ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో వారాహి నవరాత్రులు అనే కాదండి, ప్రతి ఒక్కటి కూడా ఐ మీన్ లైక్ దేవి నవరాత్రులు చేసినా సరే, ఇప్పుడు ధనుర్మాసం చేసినా, మళ్ళీ ఇక్కడ ఓన్లీ అమ్మవారు శాక్తేయం, ఓన్లీ శైవం ఇవన్నీ కాదండి, అన్ని దేవుళ్ళకి కలిపి చెప్తాను అనమాట. మన ఇష్టదైవంని చక్కగా పూజ చేసుకుంటుంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాము.